పేద మధ్యతరగతి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా టీకేఎల్ తెలుగు కబడ్డీ లీగ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలుగు కబడ్డీ లీగ్ సీఈఓ వంశీ అనిల్ మీడియాకు తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగే ప్రో కబడ్డీ లీగ్ ను తలపించేలా తెలుగు కబడ్డీ లీగ్ టోర్నమెంట్ మ్యాచ్లు వివిధ మాధ్యమాల ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుందని మీడియా పార్ట్నర్ యాంకర్ నరేష్ రాయ్ తెలియజేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి 10 జట్ల విద్యార్థులు పోటీ పడుతున్నట్లుగా తెలియజేశారు. జూన్ నెలలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగే టీకేఎల్ తెలుగు కబడ్డీ లీగ్ లో తలపడే జట్లు జెర్సీలను విడుదల చేశారు. ఈ మీడియా సమావేశంలో మీడియా పార్ట్నర్ నరేష్ రాయ్, ప్రియా, జార్జ్, ఆర్య సుల్తానా, సెక్రటరీ మహదేవ్, స్వామి అశోక్, మల్లేష్, మహేష్, వెంకట్, నాగరాజ్ పాల్గొన్నారు. హలో, వెల్కమ్ టు టీకేఎల్ తెలుగు కబడ్డీ లీగ్. సో నెక్స్ట్ వచ్చే జూన్లో 10 days లైవ్ ఉండబోతుంది. సో సేమ్ నేషనల్ స్టాండర్డ్స్ తోటి తెలుగు కబడ్డీ లీగ్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో కంప్లీట్గా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 2.5 years నుంచి గ్రౌండ్ వర్క్ చేసి ఇటు అమ్మాయిలు అటు అబ్బాయిలకు కూడా యువతకు ఒక అవకాశం ఇవ్వాలన్న ఒక ఆలోచనతోటి తెలుగు కబడ్డీ లీగ్ అనేది మేము స్థాపించడం జరిగింది. దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళి ఇలా ఒకటి కాదు ఎన్నో సీజన్లు కూడా మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేయబోతున్నాము. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సీజన్. సో ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ అనేది డిజిటల్ మీడియా నుంచి అటు శాటిలైట్ నుంచి ఇటు ఓటీటీలో కూడా మీకు లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నాము. అది కూడా కంప్లీట్గా ఏదైతే మనకు ఆల్రెడీ ఇంతకుముందు నేషనల్ స్టాండర్డ్ కబడ్డీ లీగ్స్ ఏదైతే మనకు గచ్చిబౌలి స్టేడియంలో ఎలాగైతే మనం లైవ్లో చూసామో అదే స్టాండర్డ్స్ తోటి మేము మేము తీసుకురాబోతున్నాం తెలుగు కబడ్డీ లీగ్. సో ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కూడా ఫైనల్ అయిపోయాయి. కంప్లీట్గా ఇక్కడ 10 teams. ఈ 10 days మీకు లైవ్ అనేది మీకు అన్ని ప్లాట్ఫామ్స్ లో మేము లైవ్ ఇవ్వబోతున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నేను వంశీ, తెలుగు కబడ్డీ లీగ్ సిఇఓ కమ్ ఫౌండర్. ఈ యొక్క తెలుగు కబడ్డీ లీగ్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతో మంది టాలెంట్ ఉండి కూడా వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లేక మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ 2 రాష్ట్రాల్లో ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వాళ్ళ టాలెంట్ ని చూపించాలనే ఒక సహృదయంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇది రేపు జూన్ లో లైవ్ జరగబోతుంది. సో లైవ్ లో వాళ్ళ టాలెంట్ చూపించి వాళ్ళు బంగారు భవిష్యత్తుకి ఒక బాట వాళ్ళు వేసుకోవడానికి మేము మా అంతు కృషి చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. దీన్ని సక్సెస్ చేస్తారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వెల్కమ్ టు టీకేఎల్. దిస్ ఈజ్ అనిల్, టీకేఎల్ సిఇఓ అండ్ ఫౌండర్. తెలుగు రాష్ట్రాల యువకులకు అద్భుతమైన అవకాశాన్ని అందజేస్తున్నాము టీకేఎల్ రూపంలో. మీకు నేషనల్ లెవెల్లో ఏ విధమైతే కబడ్డీని ఆడారో అదే విధమైన టీకేఎల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు పిల్లలే కావచ్చు, మన యువకులు పల్లెలలో ఉన్న మట్టిలో మాణిక్యాలు అన్న పిల్లల్ని మనం బయటికి తీసేసి వాళ్ళ భవిష్యత్తుకి సంపూర్ణ బాట వేయడం కోసము టీకేఎల్ని మేము స్థాపించడం జరిగింది. ఈ భాగంలో మనకి నెక్స్ట్ మంత్ లో జూన్ లో నేషనల్ లెవెల్ ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో లైవ్ జరగబోతుంది. దీన్ని అందరూ ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసేసుకొని మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వగలని కోరుచున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.